ఇది మా చిన్నోడండి. ఈ మామిడి చెట్టు 8 ఇయర్స్ అవుతుంది పెట్టి. పూతకొచ్చింది. అయితే ఇది రెండోసారి పూత రావడం. ఈ వీడు దొంగ మొహమోడు ఒక పక్కకే ఇచ్చాడు పూత. మరి మొత్తం ఇస్తాడో లేదో తెలీదు. అది నా పారిజాతం మొక్క అండి. అదిగోండి పారిజాతం. ఇక్కడ వచ్చేసి గోరింటాకు, తర్వాత ఇవన్నీ పూల మొక్కలు అనమాట. అది వేప మొక్క, తర్వాత అవి దేవుడికి సంబంధించినవి. అవి 2 పువ్వులు పేర్లు తెలియవు నాకు. కిందన ఈ మధ్యనే కొత్తగా అరటి చెట్టుని పెట్టాను. తర్వాత ఇక్కడ మిరప నారు వేశాను. కల్మంద ఉంది. తర్వాత అక్కడ వచ్చేసి అవి దాంట్లో శంకు, డ్రాగన్ అవన్నీ ఉన్నాయి. తర్వాత రీసెంట్గా ఈ మధ్యన నేను ఒక జమ్మి చెట్టును కూడా తెచ్చి ఆ మూల మీదకి నాటాను. ఇక్కడ వచ్చేసి ఇది నా మునగ చెట్టు అండి. ఇది కూడా చాలా తక్కువ రోజులు అయింది. ఇగో పూతకొచ్చింది. పూతకొచ్చి కాయలు కాస్తాయి ఈసారి కంపల్సరీ. ఇది నా పనస చెట్టు కాయలు ఇస్తుంది. దీని పేరు ఏదో ఉందండి, పేరు నాకు ప్రతిసారి చెప్దాం అనుకున్న వాళ్ళు గుర్తురాదు. ఇది వచ్చేసి ఔషధం చెట్టు అండి. 108 ఔషధాలు ఉంటాయి ఈ చెట్టులో, ఈ ఆకులలో. దీన్ని ఏదో పేరు, దాని పేర్లు నాకు చెప్పడానికి రావట్లేదు, అవి సడన్గా రావు. అండ్ ఇది నా పెద్ద చెట్టు, పెద్ద కొడుకు లాంటిది. ఇది వచ్చేసి నేను సంసారానికి వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే పూతకొచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారి కరోనా టైంలో తప్ప అన్నిసార్లు నాకు ఫలాలు ఇస్తుంది. ఇవి రసాలండి. నా చిన్న చెట్టు మాత్రం అది బేనిసా మామిడి పళ్ళు. అక్కడ ఇంకొక మా బ్రదర్ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నేను వచ్చినప్పుడే ఒక ఆంటీ వారు ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంటీ వాళ్ళు సపోటా చెట్టు పెట్టారు. ఆ సపోటా కూడా మంచి కాయలు ఇస్తుందండి. ఈ వేప చెట్టు వచ్చేసి నేను నా సంసారానికి వచ్చేటప్పుడు 12లో తీసుకొచ్చి నాటానండి. 2 చెట్లు మా అత్తమ్మ గారు నాటారు. అవి పెరిగి పెద్దయ్యాయి. ఇప్పటికి చాలా పెద్ద చెట్లు అయిపోయాయి, వృక్షాలు అయిపోయాయి. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. మా అమ్మగారు ఇంట్లోనే ఉండేవారు 8 సంవత్సరాలు, ఆవిడ పెట్టారు. తర్వాత కింద మామిడి చెట్టు ఉంది, అది కూడా మా అమ్మగారు పెట్టారు. ఆ ముందు పక్కన దాన్ని ఏమంటారు, మందార మొక్క మాత్రం ముందు మేము వచ్చే ముందే వేరే ఆంటీ గారు పెట్టారు. సో ఇదండి మా కాలనీ. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఎదురింట్లో ఉన్న చెట్లు మాత్రం ఎదురింట్లో ఉండే వాళ్ళు పెట్టేసి వెళ్ళారు. వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఒక వేప చెట్టు ఉంది, అది మన చెట్టుకు సంబంధించిన బ్రీడ్ అండి. ఇవంతా మా కాలనీ ప్రకృతి విన్యాసాలు అనుకోవచ్చు, వింతలు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఈ పక్కింట్లో ఉండే అక్క వాళ్ళకు కావాలి మామిడి చెట్టు అనేసి వాళ్ళు కూడా ఒక చిన్న చెట్టు పెట్టుకున్నారు. అది కూడా పూతకొచ్చింది. అక్కడ ఒక వేప చెట్టు ఉంది చూసారా, ఆ వేప చెట్టు మన చెట్టు బ్రీడే అండి. తర్వాత ఈ జామ చెట్టు కూడా మా పక్కింటి అక్క వాళ్ళ కిందికి వస్తుంది. ఈ జామ చెట్టు కూడా బోల్డెన్ జామకాయలు ఇస్తుంది. ఇవి ఎలా ఉంటాయంటే ఎర్ర జామకాయలు అనమాట. ఇటు సైడ్ తెల్ల జామ చెట్టు ఉంది, అది కొంచెం పురుగు పట్టగా ఇదిగోండి కట్ చేశారు. సో ఇదండి మా చుట్టుపక్కల ఉన్న చెట్ల విశేషాలు. అంటే ప్రకృతి ఆస్వాదికురాలనండి నేను. అందుకే ప్రకృతిని ఆస్వాదిస్తూ మా చెట్ల గురించి మీకు పరిచయం చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ మార్నింగ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సజ్జన సుఖినో భవంతు. జై దుర్గాదేవియే నమః. స్వస్తి.